అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసింది, అని జీవితం అయిపోయిందని ఫీల్ అవుతున్నావా? అలాంటి టైమే సైకాలజీ పని చేయాల్సిన టైం బ్రో. స్టెప్ 1 సింపతి కార్డ్. వాడు వాళ్ళ మనసులో చిన్న దైన మేలు కొడపాలంటే చాలా భారీ మాటలు అవసరం లేదు బ్రో. చిన్న గిల్టీ ఫీల్ అయ్యే మాటలే చాలు. ఇలా చెప్పు, నీవిచ్చిన కేర్, అటెన్షన్ చూసినప్పుడు నాకు ఇంకోలా అనిపించింది. బహుశా నేను ఓవర్ థింక్ చేసుంటాను, లేక నిజంగా తప్పు నాదే కావచ్చు. ఇలా చెప్పగానే ఆమెకు చిన్న బాధ కలుగుతుంది. నీ లోపలి బాధ ఆమె గుండెల్లో తాకుతుంది. స్టెప్ 2 ఫియర్ ఆఫ్ లాస్. దూరం అవుతున్న భావన కలిగించు. సైకాలజీలో దీన్ని లాస్ అవర్షన్ అంటారు బ్రో. మనిషి విలువైన దాన్ని కోల్పోతున్నాం అనిపించిందంటే వెంటనే సీరియస్ అవుతారు. ఇలా చెప్పు, నీలాంటి మనుషులు చాలా అరుదు. నిజంగా చెప్పాలంటే అలాంటి కనెక్షన్ నాకంటే గొప్ప వాళ్ళకే దక్కుతుంది. కానీ ఓకే, ఇక మన ఫ్రెండ్స్ గానే ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇక్కడే ఆమె మెదడు షాక్ తింటుంది. కన్క్లూషన్, ట్రిగర్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడే అసలైన మాస్టర్ స్ట్రోక్ వస్తుంది బ్రో. ఆమె లోపల ఒక గొడవ మొదలవుతుంది. ఇతను అంత సీరియస్ గా నన్ను రెస్పెక్ట్ చేశాడు. నేను తీసుకున్న డిసిషన్ తప్పేమో. నిజంగా అతన్ని కోల్పోతున్నానా? ఇదే కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు. ఆమె మనపై తీసుకున్న డిసిషన్ ను తిరిగి ఆలోచిస్తుంది. Follow Mindrix 7 for real mind games that actually works.